వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మధు నెక్కంటి. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది అనుకుంటున్నారా? బెజవాడ బేబక్క. ఈ పేరైతే విన్నాము, వింటున్నాం అనుకుంటున్నారు కదా! యెస్. ఇప్పుడు మనం హైదరాబాద్‌లో అందరూ ముద్దుగా బేబక్క అని పిలుచుకునే మధు నెక్కంటి గారి ఇంట్లో ఉన్నాము. సో, 'బిగ్ బాస్' హౌస్ నుంచి ఈ ఈ మధ్యే ఇటీవలే ఫ్రెష్‌గా వచ్చారు బయటికి. మొదటి వారం ఎలిమినేషన్‌కి గురయ్యి. సో, 'బిగ్ బాస్' అంటే చాలా మందిలో ఒక ఫ్యాసినేషన్ అనేది ఉంటుంది. సో, ఆ హౌస్‌లో ఎలా ఉంటుంది? వెళ్ళినోళ్ళు ఎలా ఉంటారు? కొంతమందయితే అసలు తెలియని వాళ్ళే, అపరిచితులే. సో, వీళ్ళందరూ కలిసి 15-20 మంది ఎలా ఉంటారు ఒక చోట అని చాలామందికి పబ్లిక్‌కి చాలా సందేహాలుంటాయి. అంటే దీని మీద అపోహలు గూడా ఉన్నాయి ఆ హౌస్ గురించి. సో, అందులో ఉండి వచ్చిన వాళ్ళ అనుభవాలు, అక్కడ ఎలా ఉంటుంది వాతావరణం, ఇవన్నీ తెలుసుకునే కుతూహలం గూడా ఉంటుంది. సో, ఇప్పుడు అలా ఒక వారం రోజుల పాటు 'బిగ్ బాస్' హౌస్‌లో గడిపి వచ్చినటువంటి మధు గారి అలియాస్ బేబక్క గారి ఆమె ఎక్స్‌పీరియన్సెస్, అలాగే ఆమె గురించినటువంటి ఇప్పటిదాకా తెలియనటువంటి బయట ప్రపంచానికి తెలియనటువంటి కొన్ని విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. హలో హాయ్ మధు యజ్ఞమూర్తి గారు. గారు. నేను మిమ్మల్ని బేబక్క అని పిలవలేను. పర్లే బేబక్కనే పిలవండి. అందరికీ బేబక్క. నాకు సార్ కూడా బేబక్క. అదే. ఈవెన్ నాకు గారికి నాకు కూడా సార్ బేబక్క. అందరికీ బేబక్క. యూనివర్సల్ బేబక్క. మీరు బేబక్కనే పిలవండి. అలవాటు అయిపోయింది. నో ప్రాబ్లం. అంటే నేను పిలవలేను అంటున్నా. అది నాకు. నేను మధు పర్లేదు. గారనే పిలుస్తాను నేను. నో ప్రాబ్లం. 'బిగ్ బాస్' హౌస్. సో, దాంట్లో అంటే వెళ్ళాలి అనే కోరిక చాలా మందిలో ఉంటుంది. కొంతమందికి అనుకోకుండా తలుపు తడుతుందంటారు. మీకు ఎలా అనుకోకుండా తలుపు తట్టిందా? లేకపోతే లేదు ఎలా? లేదు. నేను ఇంతకు ముందు ట్రై చేయలేదు. ఓకే. 1, 2 టైమ్స్ అడిగారు. అప్పుడు నేను మా టీవీకి షోస్ చేసేదాన్ని కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యజ్ఞమూర్తి గారు వెల్కమ్ టు మై హోమ్. థాంక్ వెల్కమ్. మీకోసం టీ చేశాను. మన ఇద్దరం టీ చియర్స్ కొట్టుకుని తాగాలని. Cheers చియర్స్ అండి. అండి. చియర్స్. యూ. మరొకసారి వెల్కమ్ టు బేబక్కాస్ హౌస్. మీరు మీరేమో ఫార్మల్ యాంకరింగ్ అండ్ సీనియర్ జర్నలిస్టులతో ఎలా మాట్లాడాలో నాకు తెలీదు. నేను కానీ కొంచెం ఏమన్నా ఓవర్ యాక్షన్ ఎక్కువగానే చేసి ఉంటుంటే నన్ను క్షమించండి. ఎందుకంటే నేను డాడీ పూర్వజన్మలో మా డాడీ ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. మా డాడీ ఎవరో అంటే మోహన్ బాబు డాడీ మా డాడీ అయి ఉంటారు. మిమ్మల్ని ఆవహించారనమాట. అందుకని చెప్పేసి లక్ష్మి గారు. అప్పుడప్పుడు అలా ఉంటాను. ప్లీజ్ ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ. అలాగే, అలాగే. ఇలా అయితే ఏ ఇంటర్వ్యూలోనూ మాట్లాడదు. మీకే స్పెషల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బావుందది. ఇప్పుడు మీకు బేబక్క కావాలా? లేకపోతే మధు కావాలా? మధునే కావాలి. మధు అయితే ఇలా వస్తది ఓవర్ యాక్షన్. బేబక్క అయితే మారిపోతుందా? మారిపోతుంది. అయితే అయితే యజ్ఞమూర్తి గారు బాగున్నారండి? మా ఇంటికి వెళ్ళి వచ్చారండి. టీ ఎలా ఉందండి? బాగుందా? పంచదార అది బానే ఉందా? ఎక్కువ మరిగినట్లేదు. ఏది ఉంటే అది తాగేద్దాంలేండి. ఆయ్. ఎక్కువ మరగకుండానే నేనే కావాలన్నాను కాబట్టి. అవును. సో, 'బిగ్ బాస్' హౌస్. సో, మళ్ళీ వెళ్తే అంటే నాగార్జున గారి హోస్టింగ్. మొదటిసారి అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే హౌస్‌లోకి వెళ్ళక ముందు ఎలా అనిపించింది మీకు? భలే ఇంట్రెస్టింగ్‌గా, థ్రిల్లింగ్‌గా ఉండింది. అంటే ఆయన సినిమాలు చూడడం, ఆయన ఎప్పటి నుంచో చూస్తున్నాం కదండీ ఆయన సినిమాలు. వి కైండ్ ఆఫ్ గ్రో అప్ ఆన్ హిస్ మూవీస్. సో, ఆయన్ని అలా చూడడం, ఇంటరాక్టింగ్, ఆయనతోటి ఒక కెమిస్ట్రీ, ఆయనకి హార్ట్‌లు పంపించడం. నా బంగారు రాజు నువ్వే. అదే. ఆయన బేబక్క వస్తావారా అంటే ఊ బేబీ జస్ట్ గివ్ మీ లవ్ అని నేను నడుచుకుని వెళ్ళటం. మొత్తం తెలుగు రాష్ట్రాలు పడి పడి నవ్వుకున్నాయంట. కరెక్ట్. నేను పడిన సిగ్గుకి. అది కూడా నేను కూడా చూసాను దాన్ని. చాలా ఎంజాయ్ చేశాను. ఆ మూమెంట్ ఎంజాయ్ చేశాను. నేను 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 మీ కళ్ళల్లో చూడలేను సార్. ఎందుకంటే ఎక్కడ ఆ కళ్ళల్లో చూస్తే కొట్టుకుపోతానని భయం సార్. అవును. బాగా కెమిస్ట్రీ అన్నది అసలు నేను షోలో ఉన్న దానికంటే కూడా ఆయన మీ వంక చూసి మాట్లాడు, మీ ముఖం వెంక. అవును. మీరేమో తల దించుకొని ఇట్లా. ఇదే ఎక్కువ హైప్ అయింది. ఇప్పుడు షోలో నేను 1 వీకే ఉన్నా. కానీ ఎళ్ళక ముందు నేను చేసిన హడావుడి, ఎళ్ళొచ్చే ముందల లాస్ట్‌లో సార్ నా వల్ల కాదు సార్. ఎలిమినేట్ మీ సార్ ఇట్లాగే. సార్ ఎలిమినేట్ మీ సార్. బీపీతో పోయేలాగా ఉన్నాను సార్. శుభ్రంగా మా ఇంటికెళ్ళి వండుకుంటాను సార్. నాకు ఈళ్ళకి వంట నా వల్ల అవ్వట్లేదు సార్. సార్ ఎలిమినేట్ మీ సార్ అన్న. కట్ చేస్తే బేబక్క యూ ఆర్ ఎవెక్టెడ్. నిజంగానే. అందరు మీమ్స్ ఇప్పుడు. ఆవిడేదో క్యాజువల్‌గా ఉంది. నాకు సార్ మీమేమో నేను మాత్రం సీరియస్‌గా తీసుకున్నా. అదేం స్క్రిప్టెడ్ కాదు కదా!
నాకదే అనిపించింది, ఏంట్రా బాబు నేను అంటమేంటి, వాళ్ళు నిజంగా నన్ను పంపించడం ఏంటి, బయట మేమర్స్ ట్రాలర్స్ కి భయంకరమైన కంటెంట్ దొరికింది ఇప్పుడు వాళ్ళకి. అది ఇప్పుడు దాకా అంటే 7 సీజన్స్ ఎలా జరిగిందో దానికి ఒక డిఫరెంట్ గా ఇలా అంటే పెయిర్స్ లాగా పంపించడం అనేది ఈ కొత్తగా. కాన్సెప్ట్ ఇది మాకు తెలీదు, ఈ అసలు బడ్డీ నాకు తెలీదు. కాన్సెప్ట్ అనేది బడ్డీ కాన్సెప్ట్ నాకు వెళ్ళంగానే ఇట్లా బడ్డీస్ ఇస్తాము, ఇలా సెలెక్ట్ చేసుకోవాలంటే నేను వైరల్, నేను రెడ్ సెలెక్ట్ చేసుకుంటే వైరల్ అని వచ్చింది, దాని వెనకాల భాషా గారు అనమాట. సో మంచి వెరైటీగా ఉంది. కాకపోతే ఒకటండి, ఇన్ని సీజన్ బిగ్ బాస్ 1 వీక్ లో ఉండి బయటకు వచ్చిన వాళ్ళకి లేని హడావుడి హైప్, నేను ఇది అడగాలనుకుంటున్నా, మిమ్మల్ని అడగాలనుకుంటున్నా మూర్తి గారు, ఎందుకు ఈ హైప్, నాకెందుకు ఈ అటెన్షన్, సడన్ గా ఇంత స్పెషల్ అటెన్షన్ ఎందుకు వచ్చిందో మీరే చెప్పాలి, నాకైతే అర్థం కావట్లేదు. ముందుగా మీరు ఏదైతే హౌస్ లోకి వెళ్ళారో మొదటి రోజునే సో ఈ హౌస్ లో వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరు అని కొంతమంది లెక్క కట్టి సో దీంట్లో మొదటగా వెళ్ళే అవకాశం ఉన్నటువంటి కంటెస్టెంట్ బేబక్క అని కొంతమంది తీర్మానం చేసేసారు, రాసేసారు. సో గతంలో సింగర్ కల్పన కానివ్వండి, షకీలా గారు కానివ్వండి, ఇలా ఎవరైతే ఉన్నారో హేమ గారు కానివ్వండి, చాలా మంది. సో అంటే వెరీ ఫస్ట్ వీక్ లో మాత్రం సీనియర్స్ వస్తారు. ఎవరైతే అక్కడ కంటెస్టెంట్ లో గత వయసు పరంగా సీనియర్స్ ఉన్నారో వాళ్ళే బయటికి రావడం అనేది కనిపించింది. దట్టు ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా ఎంటర్టైన్ చేయని వాళ్ళు, అంటే మీకు ఎంటర్టైన్ చేయడానికి అవకాశం లేకుండా చేశారు మొదట్లో మిమ్మల్ని కిచెన్ లోకి పంపించేసి. సో అది కొంచెం మిమ్మల్ని బాధ కలిగించిందా? అంటే నాకు అర్థం కాల ఫస్ట్, ఏదో నాకు అసలు ఫ్లోనే అర్థం కాదు, నాకు ఫార్మాట్ తెలీదు, షో చూసింది కాదు, నేను నామినేషన్స్ ఉంటాయని తెలీదు, ఇవన్నీ తెలియకుండా ఎగరేసుకుంటా వెళ్ళాను. తర్వాత ప్రామిస్ నాకేమన్నా వస్తుందండి, ఇప్పుడు నేను వేరేగా ఏమైనా చెప్తే నన్ను మళ్ళీ తిరిగి షోలో తీసుకోవడం, లేకపోతే నాకేమైనా ఎక్స్ట్రా మైలేజ్ వస్తుందా, నాకు అబద్ధం చెప్తే నాకేం వస్తుంది, నిజంగానే చెప్తే నాకు ఫార్మాట్ తెలీదు. తెలిస్తే కనీసం నేను ఇంత స్ట్రిక్ట్ గా ఉండి నామినేట్ చేయించుకునేదాన్ని కాదు. ఏది సీత మీద స్ట్రిక్ట్ గా ఉండి పాపం తన్ని ఎగ్ బుర్జీ చేసుకుంటానంటే నో, ఇండివిజువల్ కుకింగ్ అలౌడ్ కాదు. ఆ రోజు నైటే నామినేషన్స్, ఆ రోజు మధ్యాహ్నమే అన్న టపి అని గుద్దేసింది. నేను మళ్ళీ నాగార్జున చెప్తా, నాగార్జున గారితో మీరు అక్కడ కలిశారు కదా, అది వెరీ ఫస్ట్ టైం ఆయనతో ఇంటరాక్షన్? అంతకుముందు అసలు కలవలేదు? ఎప్పుడు 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 అసలు చూసిందే లేదు, ఓన్లీ మూవీస్ అండ్ ఆల్ దట్, కానీ అసలు తెలీదు ఓకే. నాకు అసలు. అంటే నాగార్జున గారు అంటే ఆయన మీద మీకు ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి అసలు? నాకు యాజ్ అ సినిమా హీరోనే ఆయన తెలుసు, యాజ్ అ సినిమా హీరో తెలుసు, యాజ్ అ బిగ్ బాస్ హోస్ట్ గా ఆయన హోస్టింగ్ చూడడం అంతవరకే తెలుసు. ఇష్టం, వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. ఓకే. ఆయన గాని మా మమ్మీకి అయితే నాగేశ్వరరావు గారు అంటే బాగా ఇష్టం, మా మమ్మీ నాగేశ్వరరావు గారు ఫ్యాన్. అలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకునేదంట మా మమ్మీ. అవునా? సో అట్లా ఐ లైక్ హిమ్ ఆఫ్ స్క్రీన్. ఆన్ స్క్రీన్ ఆయనతోటి ఒక ఇంటరాక్షన్, ఇలాంటి ఒక బ్యూటిఫుల్ మెమరీ నాకు లైఫ్ లో మిగిలిపోతుంది. స్టేజ్ మీద ఆయనతో నేను సిగ్గుపడింది నేను ఆ కళ్ళల్లో చూడలేను సార్, ఇవన్నీ ఏంటంటే నాకు లైఫ్ టైం మెమరీస్. అది కాకుండా షోలో కూడా అంటే అది అధలాపంగా మీకు వచ్చిందా, లేకపోతే మీకు మామూలుగా చేయాలని చేశారా? అంటే నాకు అలా నేను ఓవరాక్షన్ చేస్తానని తెలుసు, సార్ ఇట్ కైండ్ ఆఫ్ వర్క్డ్ అవుట్. అండ్ లోపల కూడా కంటెస్టెంట్స్ కొంచెం కొద్దిగా ఆయనతో ఏమైనా చెప్పాలంటే భయపడుతున్నారు. అంటే భయపడటం అంటే ఆ సీనియారిటీకి, నేనే మనిషి అలరదాన్ని, నేను రాఘవేంద్ర పెద్దన్న దగ్గరికి వెళ్ళినా, లేకపోతే మన మోహన్ బాబు అంకుల్ కనిపించారు ఫ్లైట్ లో, అంకుల్ ఎంత సీరియస్ గా ఉంటారు. ఇప్పుడు నాగార్జున గారితో అంటే నేను కొంచెం అల్లరి చేసినా అదొక అందం అర్థం. మోహన్ బాబు అంకుల్ అయితే అంకుల్ 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 వీడియో చేద్దాం అంకుల్ 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 ఒక డైలాగ్ అంకుల్ అని. ఎట్లా బంధువులా? ఆ మోహన్ బాబు అంకుల్ ఏం రిలేటెడ్ కాదు, బట్ ఫ్లైట్ లో కలిసారు. అంకుల్ నేను లక్ష్మిని ఇమిటేట్ చేశాను. అంకుల్ ఎందుకు రాదు అంటే నేను నా బ్లడ్ లోనే ఉంది కదా అంకుల్ అందం. ఏమన్నా ఎందుకంటారు అంకుల్ అని, ఎందుకంటారు అంకుల్ నేను లక్ష్మిని ఇమిటేట్ చేసా, మీకు కోపం వచ్చిందా అంకుల్ అన్న. ఇస్ ఇట్ నేను చూడలేదు అన్నారు. అంకుల్ వీడియోస్ పంపించమన్నారు, పంపించా నేను. అంకుల్ నేను తిరుపతి వెళ్ళే ఫ్లైట్ లో బిగ్ బాస్కి వెళ్లే ముందు కలిశారు. అసలు ఎంత యాదృచ్ఛికం అంటే వెళ్ళే ముందర అదే రోజు నేను ఫ్లైట్కి ఇంకా పావు గంట ఉందనగా లక్ష్మికి కాల్ చేశాను. లక్ష్మి మంచు ఇస్ వెరీ క్లోజ్ టు మీ, నాకు బాగా ఇష్టం తనంటే. లక్ష్మి ఇలా బిగ్ బాస్ లోకి వెళ్తున్నా, నువ్వే నా సెలబ్రిటీ గెస్ట్ కింద రావాలి అని చెప్పి కౌరు చెప్పుకుని అంకుల్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవాలి అన్న. మీరు నమ్మండి అక్షరాల అరగంటలో అంకుల్ నేను ఉన్న ఫ్లైట్ లో ఉన్నారు. నేను కూర్చున్న 5 minutes కి ముందులో ఆయన బిజినెస్ క్లాస్ లో ఉన్నారు. నేను పేదవాళ్ళం కాబట్టి ఎకానమీలో వెనకాల ఉన్నాను 5వ సీట్లో.
అంకుల్ చూసి ఎంత అబద్ధం చెప్తారండి, పచ్చి అబద్ధం. పేదవాళ్ళం మీరు అండి. అంత రిచ్ అయితే రిచ్ అని చెప్పేసి మొత్తం అంతా కూడా మీరు చూడొచ్చా? నమ్మారా? ఓకే. చాలా మంది అదే అనుకుంటున్నారు కదా, ఇంత రిచ్ అయినటువంటి బేబక్ 78 కోట్ల వాచ్ ఇదేనా? ఆ, కోట్ల రూపాయల వాల్యూ చేసే ఐటీ బ్యాగులు, రేట్లు వాచ్లు అవుతాయంటే నేను చెప్పా. ఐటీ రేట్ అయిన వాళ్ళకి ఈ చిరిగిపోయిన సోఫాలు చూసి అలాగే జాలేసి చందాలు వేసుకుని నాకే కొత్త సోఫా కొని వెళ్తారు. ఎవర్రా మీరంతా, ఎట్లా నమ్ముతున్నారా? అన్ని కోట్లు. అసలు ఇది వాచ్ ఒకటే ఉంది ఈ భూ ప్రపంచంలో, రాకెట్ వేసుకుని వెళ్ళి అక్కడి నుంచి తెప్పించారంటే గొర్రెల్లాగా ఎలా నమ్ముతున్నారు? అందులో కామెడీ మీకు కనపట్లేదా? నేను ఎప్పుడైనా సీరియస్ గా చెప్తాను ఇలాంటి